ఫిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. జగన్ క్రికెట్గా ఉండాలి అని అనుకుంటే కనుక, క్రూరంగా ఆలోచించాలనుకుంటే ఇప్పుడు నేను ఇంకా అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పి రావచ్చు. కానీ అట్లా కాకుండా ఆయన నా అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకొని నేను వస్తానన్నాడు, ఓడిపోయాడు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవి చేస్తా అవి చేస్తా అని రాలా, ఆయన చేసిన అభివృద్ధిని చూపించుకొని వచ్చాడు. అభివృద్ధిని ఎజెండాగా చేసుకొని వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏ పార్టీ అయినా ఓడిపోతుంది. అంటే అలా కదండి, ప్రజలకి కావాల్సినంత అభివృద్ధి వీళ్ళు చేయలేదు, ప్రజల్ని సంతృప్తి పరచకపోవడం వల్లనే అభివృద్ధి అనే దాన్ని వీళ్ళు చెప్పుకుంటున్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదేమో. ఎందుకంటే ప్రజలు ఏదేదో ఊహిస్తుంటారు, ఈ పాటికి ఒక టకటకమని ఏదో అయిపోవాలని ఊహిస్తారు. ప్రజల్ని ఎప్పటికీ మనం సంతృప్తి పరచలేం. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే ప్రతిసారి 100 కొట్టాలనుకుంటారు, కొట్టాడా? వరల్డ్ కప్లో కూడా కొట్టలేకపోయాడు. అప్పుడు వెంటనే దింపేస్తారు, డిసప్పాయింట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు ఒక 3,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు ఆయన, నాకు రావట్లేదండి అంటారు. నువ్వు అప్లై చేసుకుని నీకు అర్హత ఉంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది. గవర్నమెంట్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, జగన్ గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన సిస్టమ్ని గౌరవించారు వాళ్ళిద్దరూ. వాళ్ళేమి వెళ్ళిపోయి సిస్టమ్ లోకి వెళ్ళిపోయి యూటర్న్ తీసేసుకొని ఏం చేయాల. ఇప్పుడు వాళ్ళు ఏంటి, మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు, ఆయన కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, పర్సన్స్ మారినా ప్రభుత్వం నడుస్తుంది, సిస్టమ్ ఉంది మనకి. అలాగే మోడీ గారు వచ్చారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోతే ఇందిరాగాంధీ లేకపోతే దేశమే లేదన్నారు, మొరార్జీ దేశాయ్ వచ్చి అంతకంటే అద్భుతంగా పరిపాలించాడు. అలాగా మనం ఎప్పుడు కూడా సిస్టమ్ను గౌరవించాలా, సిస్టమ్ను పరిరక్షించుకోవాలా, అది ప్రజల బాధ్యత. అంతేగాని సిస్టమ్ ఇస్ ఫర్ ఎవర్ అండ్ సిస్టమ్ ఇస్ ద గవర్నెన్స్, సిస్టమ్ ఇస్ ద గాడ్. ఆ యొక్క ఎదురవాళ్ళ వ్యక్తులతో మీకు సంబంధం ఏంటి? మీ కులం వాడని చంద్రబాబు నాయుడిని, మీ కులం వాడని రెడ్లేమో జగన్మోహన్ రెడ్డిని, కమ్మవారు ఈయన్ని కాపులు వేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది నెక్స్ట్ ఎలక్షన్కి. అదే అందరూ కలిసి సిస్టమ్ను గౌరవించారనుకోండి, సిస్టమ్ను పరిరక్షించారనుకోండి, ఆంధ్రదేశం పైకి వెళుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. సో ఆ విధానం రావాలి. అండ్ ఈ పొలిటీషియన్స్ రానివ్వరు. పొలిటీషియన్స్ వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ స్కూల్లో చదువుకున్నాను నేను, ఆంగ్లో ఇండియన్ స్కూల్స్. బ్రిటిష్ ప్రిన్సిపల్ ఏంటి, డివైడ్ అండ్ రూల్ అన్నాడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన పొలిటీషియన్ల మీద బాగుందంటారా? వాళ్ళే బెస్ట్, అసలు బ్రిటిష్ వాళ్ళే బెస్ట్ మన పొలిటీషియన్స్ కంటే 100% చెప్తున్నా. ఎందుకంటే బ్రిటిషర్స్ విమర్శిస్తారు, వాళ్ళు ఇచ్చిన లైట్ మనం వాడుకుంటున్నాము, ట్రైన్ వాడుకుంటున్నాము. బ్రిటిషర్స్ కడితే ఫస్ట్ గోదావరి బ్రిడ్జ్ ఇప్పుడు కూడా మొన్నటి దాకా మా చిన్నప్పుడు మేము అంతా వాడుకునే వాళ్ళం. సెకండ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పేసి, థర్డ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పేసి మా అంకులే కట్టాడు. హీఈస్ ద రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వేస్లో ఉన్నప్పుడు డాక్టర్ ఆంటీ సుష్మా ఆంటీ అని చెప్పేసి ఇక్కడే లాలాగూడల హాస్పిటల్లో చేస్తున్నాము. మా కళ్ళతో చూసాం మేము అదంతా. సార్, ఇప్పుడు మోదీ గారి గ్రహబలం కానీ జాతకం కానీ ఎలా ఉందంటారు? బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన వృశ్చిక రాశి, నరేంద్ర మోడీ గారిది సప్తమంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి, గురుగ్రహాలు ఉన్నాయి. ఆ గురుగ్రహం అనేటటువంటిది మే 1, 2024 నుంచి లగ్నాన్ని చూస్తుంది, ఆ రాశిని చూస్తుంది, జన్మాన్ని చూస్తుంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అవుతున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే, అక్కడ రవి, శుక్ర, బుధ గ్రహాలు కలిసినాయి. అర్ధాష్టమ శని నడుస్తున్నాడు, పంచమ రాహువు నడుస్తున్నాడు, ఇంకా ముండివాడైపోతాడు. ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్, డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ సిస్టమ్ను ముట్టుకోబోయారు. నో, దే షుడ్ నాట్ టచ్. ఎందుకంటే ఏ వైజ్ పొలిటీషియన్ అయినా సరే ఒక లెగసీ కంటిన్యూ అవుతుంది. రిజర్వేషన్ సిస్టమ్ నేను ముట్టుకుంటానంటే కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా ప్లస్లు వచ్చేసినాయి. ఇప్పుడు అవి తీసేస్తారండి, ఏదో అమెండ్మెంట్ చేసేస్తున్నారు. ముందు ప్రచారం చేసేదే ఈ కార్యకర్తలు. ఆయన పాపం మోడీ అసలు చెప్పనా లేదు. అండ్ మనీ డిమానిటైజేషన్ చేశారు. అప్పుడు కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా డిమానిటైజ్ అయినప్పుడు వాళ్ళు ఏం బాధపడలేదు, ఎందుకంటే లైన్లో వెళ్ళి నుంచున్నారు. కానీ అంబానీలు, ఇలాంటి వాళ్ళు, అదానీలు, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుని మార్చేశారు. సో క్యాపిటలిస్టులను ఎప్పుడు మార్చలేము. క్యాపిటలిస్టులు వాళ్ళు ఎప్పుడూ సుఖపడుతూనే ఉంటారు. ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్ నాకు తెలుసు అనమాట, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. వాళ్ళెవరూ లైన్లలో నుంచోలేదు, ధనవంతులు ఎవరు నుంచోబెట్టింది ఎవరు, పేదవాళ్ళు. అలాగే రైతుల్ని, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో రైతులందరినీ కూడా స్ట్రైక్ చేశారు. రైతులకు ఉన్నటువంటి సిస్టము ఇది అన్నారు. మళ్ళీ జగన్ గారి మీద ఇంకో పుకారు లేపారు వీళ్ళు, ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన తనఖా పెట్టుకుంటారు. ఇది బీజేపీ పాలసీ, అది బీజేపీ గవర్నమెంట్ పెట్టుకుంది. ఎంటైట్లింగ్ యాక్ట్ అది పెట్టింది వాళ్ళైతే జగన్ గారి మీద బాగా ప్రచారం చేస్తారు. మా ఆస్తులన్నీ జగన్ గారి దగ్గర ఉండిపోద్దంట, ఇప్పుడు 1,20,000. దాన్ని కూడా తప్పట్లేం కదండి. అంటే ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రతిదాన్ని ఒక ప్రచారాస్త్రంగా తీసుకుంటాయి.
అది ఆ ప్లేస్ లో ఒకవేళ ప్రజలు నమ్మేస్తారు కదా. అది కదండి, వీళ్ళుంటే వాళ్ళుంటే వీళ్ళు. సో ఎవరికి దొరికిన అస్త్రాన్ని వాళ్ళు ప్రయోగించుకున్నారు, అంతే కదండి. అందుకనే ప్రజలు ఏంటంటే విజ్ఞత పెంచుకోవాలా, విజ్డమ్ పెంచుకోవాలా. ఏది ప్రచారం చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. ఎవడు అందుకనే సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే సత్పురుషులతో తిరగాల, మంచి వాళ్ళతో తిరగాల. అప్పుడు మంచి వాళ్ళతో ఉన్నప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, డిటాచ్మెంట్ వస్తుంది. డిటాచ్మెంట్ వచ్చినప్పుడు నిర్మోహత్వం వచ్చినప్పుడు దేని మీద ఆసక్తి ఉండదు. నేను ఎంత సంపాదించాలా, ఎన్ని వేల కోట్లు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్కన లేరా? ఇప్పుడు ఎంపీలు వీళ్ళంతా లేరా కొంతమంది? మరి నరేంద్ర మోడీ గారు ఆయన నేను విజయ్ మాలవ్యాన్ని తీసుకొచ్చేస్తానన్నారు. ఎక్కడ విజయ్ మాలవ్య? జీరో అకౌంట్ అందరి చేత ఓపెన్ చేయించి డిస్ట్రిబ్యూషన్ చేస్తానన్నారు. ఇవేం అడగరు ప్రజలకు కావాల్సింది ఏంటంటే అంటే ప్రజలకి మతిమరుపు ఎక్కువ అంటారా? మతిమరుపు కాదు, అవకాశ తత్వం. అందులో సౌత్ ఇండియా మోస్ట్ సెల్ఫిష్. సౌత్ ఇండియన్స్ మోస్ట్ సెల్ఫిష్. అందులో తెలుగు వాళ్ళు ఎంతసేపు మీరు చూడండి, ఇంజనీర్లు అవ్వాలా, డాక్టర్లు అవ్వాలా, ఇంతే తప్ప అవతల వాడు నార్త్ ఇండియన్స్ దేశం కోసం ఆర్మీలో చేరుతున్నారు. సౌత్ ఇండియాలో నాకు చూపించండి చేరేవాళ్ళు. పంజాబ్లో ప్రతి ఒక్కడు నేను వెళ్తానని చెప్పేసి వెళ్తాడు. అందుకే సర్దార్జీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి త్యాగం అనేది వాళ్ళ రక్తంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సెల్ఫిష్, తెలుగు ప్రజలు, సౌత్ ఇండియన్ ప్రజలు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మనకెందుకు, ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారండి. పూజలు అంటే కుంకుమాలు వేసేయడం, అగరత్తులు పెట్టేయడం, చేసేయడం, ఇది దేవుడి పూజ. భజన బాగా అలవాటు కదా మనకి. మా రాజకీయ నాయకులను జగన్ గారు మీరు ఎంత గొప్ప, చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప, నేను కూడా అదే కదా చేస్తున్నాను, వాళ్ళిద్దరినే కదా పొగుడుతున్నాం. అలా అయితే పక్కనున్నటువంటి ఒక ఆడపిల్లకి ఎవరైనా కనుక అవమానం చేస్తున్నారనుకోండి, రౌడీ ముక్క, వీళ్ళు వెళ్ళి రక్షించరు. ఒక చిన్న పిల్లాన్ని మోసం చేస్తుంటే రక్షించరు. విందు వినోద కార్యక్రమాలకి చక్కగా పెళ్లి, అబ్బా 20 లక్షలు పెడుతున్నారంటే వెళ్తారు. కానీ పోలీస్ స్టేషన్కి ఎవరు సాక్ష్యం చెప్పడానికి రారు, కోర్టుకు రారు. సో ఇటువంటి పక్క వాళ్ళని అడగరు అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. అందువలన ఉదాసీన దోషం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి, అమరావతి భవిష్యత్తు అంటే మామూలుగా జ్యోతిష్యుడిగా అంటే మీరు అంటే ఆ జ్యోతిష్య గ్రహ బలం ఇలాంటి వాటి ద్వారా ఫ్యూచర్ ని కూడా అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దీంతో ఉన్నారు. ధనుసు రాశి ఆయన కంపల్సరీ అమరావతిని రాజధానిగా చేసేస్తారు. మొత్తం సత్వర నిర్మాణాలు టకా టకా చకా చకా జరిగిపోతాయి. అండ్ మోడీ గారు నగరం స్టార్ట్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మళ్ళీ అప్పుడు అక్కడ అసెంబ్లీ, అక్కడ హైకోర్టు పెట్టారు. అవి అలాగే ఉంటాయి, వాటిని ఏం టచ్ చేయరు. కానీ జగన్ గా ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవి పడగొట్టడం, లేకపోతే కర్నూలులో దాన్ని పడగొట్టడం, ఇలాంటివి ఏం చేయరు ఆయన. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రజలకి అక్కడ ఆయన చేయాలనుకున్నటువంటి కళల నిర్మాణం అది పూర్తి చేస్తాడు. రాజధానికి సుస్థిరంగా ఇది క్యాపిటల్, ఈ స్టేట్కి క్యాపిటల్ ఇదని. అరే చిన్న పిల్లలకి నోట్స్ రాసుకోవడానికి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. కర్నూలు అని చెప్తారా, వైజాగ్ అని చెప్తారా, విజయవాడ అని చెప్తారా? అప్పుడు ఆబ్జెక్టివ్ మేము క్వశ్చన్స్ అడుగుతాము. క్వశ్చన్స్ అడిగిన స్టూడెంట్ ఏం రాస్తాడు? అరే మొత్తం జిల్లాలన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ జిల్లాల డిస్ట్రిక్ట్ కేసీఆర్ పాలసీని ఉపయోగించి ఆయన మొత్తం అన్ని విడగొట్టేశారు వీళ్ళు. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒకసారి చూస్తారు, ప్రజలు చేస్తారు కదా మనకి ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని కేసీఆర్ గారు కూడా ఇక్కడ అలాగే చేశారు, మొత్తం దించిపడేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి జగన్ గారికి కూడా ఏంటంటే మనం పరిపాలన ఎలా ఉండాలంటే చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలా, సిస్టమ్ని గౌరవించాలా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేసే తప్పుల పనులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ని గౌరవించాలా బాగా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎందుకు చదివారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారు? వాళ్ళకు ఒక ఆలోచన, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వేస్తారు వాళ్ళు. అది వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళని సలహాలు అడిగితే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, చక్కటి ఇది ఇస్తారు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి వస్తుందా? రాదు. వాళ్ళకున్న లోతైన ఆలోచన అనేది వీళ్ళకి రాదు. వీళ్ళకి మేనేజ్మెంట్ తెలుసు, ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ప్రజల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అది తెలుస్తుంది. కానీ గుడ్ గవర్నెన్స్ని అందించాలంటే వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కంపల్సరీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జాతకరీత్యా కంపల్సరీ రాజధాని అనేటటువంటిది ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిపోతుంది.